ఇప్పుడు మనందరినీ ఒక అద్భుతమైన ఫోక్ సింగింగ్ తోనే అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అసిరయ్య గారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఇక్కడ కళాకారులు అందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించాలి, మీరు అందరూ బాగుండాలి, నా దేవుని మీకు బ్రహ్మదేవన్ అవ్వాలి. మీ బావగారు వచ్చేటి వేళ తెచ్చి బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పువ్వులు తెచ్చి నీ వేళ నాది పొలమ్మ నాది లక్ష్మీ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది లక్ష్మీ గొలుసు. మీ మామగారు వచ్చి మామగారు ఆ మామగారు వచ్చేటి వేళ నీకు తెచ్చి నీ వేళ నాది లక్ష్మీ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది లక్ష్మీ గొలుసు. మీ మరిది గారు వచ్చేటి వేళ అబ్బా నీకు మర్మల్లుడు తెచ్చేటి వేళ నాది లక్ష్మీ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది లక్ష్మీ. అబ్బా పట్టు చీర ఓసి పట్టు చీర అలాగే పట్టు చీర తెచ్చి వేళ నువ్వు కట్టుకొని వచ్చేటి వేళ నాది లక్ష్మీ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. అది ఎడమ కాలు కేజినాడు ఎర్రడు జోడు అబ్బా కుడి కాలు కేజినాడు కర్రెడు జోడు అది పక్క జోబులు చెయ్యడితే రూపాయి లేదు పై జోబులు చెయ్యడితే పైసా లేదు. అయ్యి బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. అబ్బా తెల్ల చీర కట్టుకొని పోదాము తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు మొన్న మళ్ళీ పువ్వులు పెట్టుకొని రమ్మన్నాడు నేను వెళ్ళాక తాగేసి తొమ్మన్నాడే బాబొచ్చాడో లక్క బాబొచ్చాడే ఎంత బాగున్నాడో లక్క దాని అడ్రస్ తలుచుకుంటూ గాజు వాకురా సబ్బు వరములో దాని చోటు చూడరే అబ్బాయి అడ్రస్ తలుచుకుంటే గాజు వాకురా సబ్బు వరములో దాని చోటు చూడరా సినిమాను చెందదని చెంగు చెంగను వచ్చింది వచ్చి మన చెంగలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరు వచ్చిందిరా అసిగా కొలపు చెల్లండి నర్సరపై నాలుగండి కత్తిరోడు పెట్టండి ముట్టుబాయి ఓటా గడ్డల్లో బదిలే చేయడం చిన్నవాడ ఓరి మగోడికి వచ్చింది మొగులు దొంగలడిచింది మగోడి కన్నది మొగులు దొంగలడి మొగులు పట్టు వాసరికి మగుడు చెల్లింది నా కాళ్ళకు పట్టి లేవండి కన్నోరి నన్ను చెప్పరా దేవుడి కొట్టా నిన్ను చెప్పలేవా పిల్ల తారు రోడ్డు మీద సగాది పెడతావా బావా నా చెవులకి రింగులు లేవండి తీరానంటే నా చెవులకి రింగులు లేవండి రింగు రోడ్డుకి నిన్ను చెప్పరాదు గుంటా చెప్పలేవా పిల్ల తారు రోడ్డు మీద నువ్వు తగాది ఆయన శ్రీకాకుళం చెల్లండి నర్సనపేట తాలూకా కత్తి రోడ్డు పెట్టండి ఊట గడ్డల్లో అసలు వేసాడమ్మో నాయన బోరి దేవుడా మందులోడా బోరి మాయలోడా మామరారా మందుల సిన్నోడా మందులోడా బోరి మాయలోడా మామరారా మందుల సిన్నోడా తూరుపు వెళ్ళాడా తుంగేరు తెచ్చాడా దచ్చిన మెల్లాడా తపేరు తెచ్చాడా పడమర ఎల్లాడా పల్లేరు తెచ్చాడా ఉత్తరం ఎల్లాడా ఉడికేరు తెచ్చాడా అన్ని తెచ్చాడు ఎండ పెట్టాడు గుండా చేశాడు
లేకుంటా లేకుంటా మనం బరంపురం వెళ్దాము రాయన్నయ్యంట లేకుంటా లేకుంటా అయ్యింది గంట వద్దురా అంట. అద్భుతమైన జానపదం అన్న పాడతాడు. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఇప్పటికీ నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఓయో డిజే డిజే వారింటి మొగుడికే ఎగిరికోరా పై మొగుడికే రైలుకోరా, ఇంటి మొగుడికే ఎగిరికోరా పై మొగుడికే రైలుకోరా. అప్పుడప్పుడు వచ్చినోడికి 90 రూపాయలు సిగిలి కోరా. ఈ బాధపడలే వాళ్ళు బొమ్మాయి వెళ్ళిపోతారు. ఎంత పని చేసావు వాళ్ళకి కాళ్ళు వచ్చిందారు. సంత పొడికే సోడకాయ పైడికి అమ్మ పవిడికాయ. చాలా మింగిని ప్రెజెంటింగ్ యూ ద ఎనర్జెటిక్ స్టార్ అసిరి గారు. నెక్లెస్ గొలుసు సాంగ్ ఒరిజినల్ ఏంది మాట యాక్చువల్లీ. సో బ్యాచ్ ఒకటే ఇప్పుడు ఇంకో ఓకే అది కూడా సార్ పాటే ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ. అసిరే గారు చాలా బాగా పాడారు. మీలోని అమాయకత్వం మీ పాటలో ఉంది, మీ మాటలో ఉంది, కానీ విద్యలో ఎవ్వరికి మీరు తీసిపోలేదు. మీకు నిజంగా హృదయపూర్వంగా మా అందరి అభినందనలు అండి. తల్లి నమ్ముకున్నానమ్మ చిన్నప్పటి నుంచి. రాత్రులు వ్యాసం కట్టి ఊర్లంట నైట్ బుడ్డిని ముట్టించి సారంగ ధర కదా ధర్మంగ ధర కదా విరాటపురం ఇవన్నీ పాడుకొని ముగ్గురు ఆడపిల్ల పెళ్ళిళ్ళు. పిల్లవాడికి బిఏడి పాప డిగ్రీ సక్కన చిన్న గది కట్టుకున్నాను. రఘు సార్ మూలంగా ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా తెచ్చినాడు చక్రవర్తి లాగా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు కదా, ఇంకా చాలా మందికి మీరు తెలుస్తారు. మీ కళ ఇంకా 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 వృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం. జన్మధైన్యం ఈ పేజీ మీద పాట మీద మాటలు కట్టేది మీ ముందర. మీరు ఎంతటి వాళ్ళు ఎంత సరదా వాళ్ళు. రోజు టీవీలో సార్ని ఆది సార్ నేను అందరినీ చూస్తే కరకాలో నీ చర్చలో నీ చూసి పొంగిపోతాను. మన వాళ్ళు దేనికి తీసుకోరనుకుంటాం కదా. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ జానపదాలు పాడుతున్నారు, ఫోక్లు పాడుతున్నారు. నేను మిమ్మల్ని చెప్పలా. అయ్యో ప్రసాద్ గారు చాలా బాగా పాడారు మోహన్. అండ్ నూకరాజు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మీరు కూడా చాలా బాగా పాడారు. అండ్ ప్రసాద్ గారు వాళ్ళు వాడింది మొత్తం మర్చిపోయేలా చేశారు మీరు. సార్ ఇంకో నామది నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నేను పిలువగలను ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నేను పిలువగలను తలపులలోనే నిలిచేవు నీవే తలపులలోనే నిలిచేవు నీవే తలకరి మెరుపుల రూపమై నామది నిన్ను పిలిచింది గానమై వెను గానమై
గారు ఉన్నారు నెక్స్ట్. ఈ లోపు ఇది నాకు ఇవ్వండి చెప్తా. ప్రేమ గారు మాట్లాడతారు. నేను ఫస్ట్ టైం మీ పర్ఫార్మెన్స్ ఇప్పుడే చూసాను. వండర్ఫుల్. చిన్నప్పటి నుంచి నేర్చుకుని వచ్చారా ఇలాగా మీరు? చిన్నప్పటి నుంచి. ఇది 30 సంవత్సరాల సర్వీస్ తల్లి. 12 సంవత్సరాల రాత్రులు ఊర్లో అంటూ బుడ్డీలు ముట్టించుకొని ముగ్గురు మీద పాడుతుండడమే. ఓకే ఓకే. ఇక్కడ ఓకే సినిమాలో పాడారు కదా, ఎలాగా? రఘు సార్ గారు, నేను శ్రీకాకుళంలో ఎవరో ఒక అబ్బాయి ఉంటే ఆయన అతను ఫోన్ చేసి పలానా ఇది బాగుంటది, కామెడీ బోల్డ్ అయింది ఉందంటే అతను రఘు సార్ తీసుకెళ్లి ఆ స్టూడియోలో కొన్ని. కానీ భయం లేదా మీకు? సినిమాలో పాడుతున్నాను, ఇక్కడికి వచ్చి స్టేజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అని భయం లేదా? నాకు గర్వం లేదు, భయం లేదు, భక్తి లేదు, ఆశ లేదు, ఏటి లేదు. ఏటంత ఇచ్చేప్పుడు కావాలా, నేను పట్టుకుపోయి అలాటాశ లేదు, ఇవ్వకపోతే నేను కుంగిపోయి వాళ్ళకి బాధించడం దూషించడం అది లేదు. ఇది ఉంటే నా చాలు. రైలు బట్టి వేసుకెళ్ళిపోయి ఇసుక ఎక్కిపోతే మా పలాస పొందూరు వెళ్తాడికి 1000 రూపాయలు 1000 రూపాయలు. ఇప్పుడు వదిలేస్తే ఇక్కడ ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతారు కదా, ఇల్లు లోపల 1000 రూపాయలు సంపాదిస్తాడు. ద రియల్ హీరోస్ మేడం. దే ఆర్ నేచురల్ హీరోస్. వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి. దేవుడిచ్చిన వరం ఇది. మా నాన్నకు లేదు, మా తాతకు లేదు, ఎవరికీ లేదు, నాకు వచ్చింది. అలా పడితే ఆలాడుకుంటూ అలా దేవుడు తినిపి. తల యందు సందమాముంది, ఎడలోని కోడి నాగుంది, ఎడలోన గంగ ఒడిలోన గౌరి మొలయందు పులి చర్మముంది. తల యందు సందమాముంది, ఒకనాడు పరమశివుడు పురవీధి నిలచిడాడు, తన యందు గంగనేమో జడయందు నిలిపినాడు. ఒడిలోన గౌరి జడలోన గంగ మొలయందు పులి చర్మముంది, తలయందు చందమాముంది, మెడలోని కోడి నాగుంది. రాక్షసుల కోరినప్పుడు ఇచ్చాడు వరమ శివుడు. ఎలాగా? రాక్షసుల కోరినప్పుడు ఇచ్చాడు వరమ శివుడు. గర్వించి భస్మసురుడు మోహించ విష్ణునప్పుడు, శివ విష్ణు కలిసి గురుతాను చేస్తూ రాక్షసులు బుద్ధి చెప్పారు. మా అందరికి దీన్ని ఏమంటారు చెప్పి ఫస్ట్? జమికి. జమ్కి. దేంతో గుడ్డీలు తాగొచ్చి గుడ్డులు అన్నమంటాడు, గుడ్డీలు తాగొచ్చి గుడ్డులు అన్నమంటాడు, డబ్బులు లేవంటే నీ అబ్బని అడగమంటాడు. పిల్లోడు చదువు కాని పలక పొల్ల కోసము కూరమానేసి కోరేసి డబ్బులలో కూర ఎందుకు అన్నాడు, మీరు అన్నాడు వాళ్ళ అమ్మ. అయ్యా నువ్వే నాకు ఇష్టం అయ్యా, నువ్వే నాకు ఇష్టం. అర్థం కాలే. నువ్వే నాకు ఇష్టం. నేను నీకు ఇష్టం. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.